ఈ క్షణం, ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు, ప్లాన్ చేసింది కాదు. నా డెస్టినీ, నా డెస్టినేషన్ని డిసైడ్ చేసింది. లైఫ్లో మళ్ళీ వెళ్ళాలనుకున్న చోటుకు నన్ను పంపిస్తుంది. ఎందుకు వెళ్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలంటే అసలు నా ప్రయాణం ఎక్కడ మొదలైందో చెప్పాలి. ఇది మా ఊరు రఘుదేవపురం. ఎరువులు వాడకుండా పంటలు పండించటం, లాభాలు ఆశించకుండా కడుపు నింపటం కొన్ని తరాలుగా మా కుటుంబం చేస్తున్న పని. భువనేశ్వరి, తమ్ముడు భోంచేశాడా? కోటయ్య, ఇటు నేను వడ్డిస్తాను. ఏంటా వడ్డించడం? పప్పు ఇంకొంచెమేనా? చాలా చాలా. నేను, వదిన, బాబాయ్, అన్నయ్య సైన్యం. ఎక్కడైనా సరే మంచోడుంటే చెడ్డోడు ఉంటాడు. మా ఊర్లో చెడ్డోడి పేరు పాపారావు, ఎదురు హోటల్ ఓనర్. రాజారాం, ఏంటయ్యా నువ్వు చేసేది? మేము లక్షలు లక్షలు పెట్టి హోటల్ నడుపుతుంటే నువ్వు భిక్షగాళ్ళకి పెట్టినట్లు 10 రూపాయలకు 20 రూపాయలకు భోజనం పెడుతున్నావు. ఏంటయ్యా, ఏంటా ధరలు, ఏంటా రేట్లు? పాపరా, నువ్వు రేటు మార్చే వరకు ఈ లైసెన్స్ నా దగ్గర ఉంటుంది. అప్పుడు వరకు నువ్వు హోటల్ నడపలేవు. ఇంకోసారి జరగకుండా యాక్షన్ తీసుకోండి. నమస్తే. తప్పకుండా రా బాబాయ్. రాజారాం కంప్లైంట్ ఇచ్చాడట. ఇదిగోండి సార్, మిక్చర్ పొట్లం కట్టే. గౌరవమైన ఇన్స్పెక్టర్ గారికి రాజారాం మధ్యాహ్నం 2 గంటలకు నేను ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్న సమయంలో పాపారావు బలవంతంగా లైసెన్స్ తీసుకెళ్లాడు. ఎవరది? పట్టుకోయ్యా, ఎవరది? ఒక్క మరకు కూడా ఉండకూడదు. అందరూ వచ్చే టైం అయింది. రాజారాం గారు, ఏం చెడ్డీలో వచ్చావు? మీ తమ్ముడిని ఎస్ఐ గారు స్టేషన్ తీసుకురమ్మన్నారు. మళ్ళీ ఏం చేశాడు? రాత్రి పాపారావు గారు కూడా తగలెట్టేశాడంట. తగలబెట్టాడా? సరే, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే అండి. బాగుంది. పాపారావు చేసిన తప్పే నువ్వు చేసావు. అరే, మన లైసెన్స్ మనం వెనక్కి తెచ్చుకోవడంలో తప్పేముందన్నయ్య? దానికి ఒక పద్ధతి ఉంది, చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు. పోలీసులు కూడా పాపారావుకే సపోర్ట్ గా ఉన్నారు. ఉంటే కోర్టుకు వెళ్ళాలి, అంతేగాని కాలు కాలు చేయి అంటే ఏదో ఒక రోజు నీ కాళ్ళు చేతిలో ఉండవు. ఇది ఎంతటితో ఆగాలంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఆ శిక్ష ఏదో పాపారావుకే మనం. ఏంట్రా మాటకి మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? వికే, ఇవన్నీ నీ వయసులో ఎవడైనా మాట్లాడే మాటలేరాయి. ఏమన్నా సాధించాలనుకుంటే కళ్ళు నేల మీద ఉండాలి, మాట హద్దుల్లో ఉండాలి, నడత గౌరవాన్ని తేవాలి. అలా లేకపోతే లైఫ్ లో నువ్వేం సాధించలేవురా. ఇవన్నీ నువ్వు కూడా పాటిస్తున్నావు కదన్నయ్య. నువ్వేం సాధించావు? అలాగుంటేనే సాధించగలమన్నయ్య. ఏంట్రా నువ్వు సాధించింది? ఇలా పోలీసులు గొడవలా? ఇలా అయితే నువ్వు మాకు దక్కవురా. నడు సార్, స్టేషన్కి వెళ్ళి శిక్షణ చూపిస్తే కానీ నీకు బుద్ధి రాదు. అన్నయ్య, ఏదో ఒక రోజు సాధించాక తిరిగి వస్తానన్నయ్య.
అలా నేను కలకత్తా వెళ్ళిపోయాను. ఎలాగైనా బతకగలనన్న ధైర్యం తప్ప జేబులో రూపాయి లేదు. लो आपका ढोकला। ओके ओके और ओके एक लाओ हम। आ गए तुम लोग, आओ आओ। चाचा हाँ। इन सब लोगों को खाने के लिए देना। ठीक है भाई। अंजी వీళ్ళకి తిన్నాక ఏమైనా పెట్టు। चाचा उसको भी खाने के लिए बुलाओ। ए छोटू आजा आजा, खा लो बेटा। నా దగ్గర డబ్బులు లేవు. ముందు తిను, తర్వాత ఏదో పని చేద్ది గాని. పనేంటో చెప్పండి, చేసి తింటా. ముందు తినడానికి తర్వాత తినడానికి తేడా ఏంట్రా? ముందు తింటే అది మీ దానం, అదే పని చేసి తింటే అది నా కష్టం. ఒకరి దగ్గర దానం తీసుకుని బతకడం నాకు ఇష్టం లేదు. అచ్చా బాత్ బోలా బేటా, తెలుగు వాడి అనిపించుకున్నావు. నా కింద పని చేస్తావా? పని చేస్తా, కానీ మీ కింద కాదు, మీతో పని చేస్తా. నచ్చావురా, నాకు నీలాంటోడే కావాలి. ఆజా ఆజా। మిల్ గయా మేరే బేటా, మిల్ గయా రే మేరే బేటా ముజే। అప్పుడు కలకత్తా ముఖర్జీ అనే ఒక డాన్ చేతిలో ఉంది. గుప్తా ముఖర్జీకి ఎదురెళ్ళి ఒక కాంట్రాక్ట్ కోసం 2 కోట్ల డబ్బు పట్టుకుని బిడ్డింగ్ బయలుదేరాడు. బిడ్డింగ్ వేయకుండా ఆపడానికి ముఖర్జీ మనుషులు కాపు కాశారు. ఎవరైనా ముందుకొస్తే ప్రాణాలు తీసేస్తా. छोटू छोटू मचा। టెండర్ మీకు రావాలి అంటే 5 నిమిషాల్లో డబ్బులు కట్టాలి. హే గుప్తా, ఇంకా ఆశతో ఉన్నావా? నీ వాడొస్తాడని? వాడి కీతొస్తే డబ్బుతో పారిపోయి ఉంటాడు, రాకపోతే చచ్చుంటాడు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నేనుండగా ఈ పోర్ట్ ఏరియాలో నా బిజినెస్ సామ్రాజ్యంలోకి ఎప్పుడు అడుగు పెట్టలేడని. आ गया मेरा बेटा। రెండు కోట్లు। ఏయ్ క్యా బోలా? ఎవ్వడు రాలేడన్నావుగా, వచ్చాడు చూడు. మేరా యంగ్ పార్ట్నర్, మేరా షేర్. గుర్తు పెట్టుకో, వీడు వేసిన ఆ అడుగే నీ పతనానికి మొదటి అడుగు. చలో బేటా। दादा छोड़ना मत। चुप, बच्चा है,